నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. రాష్ట్ర వ్యాప్తంగా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు తెలంగాణ ప్రజలు. ఎప్పుడు రేషన్ కార్డుల జారీ జరగబోతుంది, ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల విషయంలో శుభవార్త చెప్పబోతున్నటువంటి ఎదురు చూపులు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఎప్పుడు నిజంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు తీపి కబురు చెప్పబోతుంది? 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో ఒక్క రేషన్ కార్డు జారీ లేదు. మరి 8 నెలలు అవుతున్న కాంగ్రెస్ పరిపాలన అయినా కనీసం రేషన్ కార్డుల జారీ ఉండబోతుందా అంటే ఉంటుంది అనేటువంటి సమాధానం వినిపిస్తుంది. కానీ కొన్ని కండిషన్స్ ఉండబోతున్నాయి. ప్రధానంగా ఇప్పటికే బోగస్ రేషన్ కార్డులను వేరువేసేటువంటి పనిలో రాష్ట్ర ప్రభుత్వం పడ్డట్టు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి రేషన్ పరేషాన్ చుట్టుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే దాదాపుగా పక్క రాష్ట్రాల నుంచి తెలంగాణకు బ్రతుకు తెరువుకు వచ్చినటువంటి చాలామంది కూడా రేషన్ కార్డులు తీసుకున్నటువంటి పరిస్థితి గత 10 ఏళ్ల కిందట. సో అందులో ఎవరు తెలంగాణ వాళ్ళు, ఎవరు పక్క రాష్ట్ర వాళ్ళు, ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అనేటువంటి బోగస్ రేషన్ కార్డుల ఏరివేతలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైనట్టు తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి విధి విధానాలని రూపొందించబోతున్నట్టు తెలుస్తోంది. మనందరికీ తెలుసు, అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఓల్డ్ సిటీ పాత బస్తీలో బోగస్ ఓట్లను ఏవైతే బోగస్ ఓట్లను అయితే వేరువేసేటువంటి ప్రయత్నం చేశారు. బోగస్కు సంబంధించినటువంటి ఓటర్ ఐడీలని గుర్తించి ఓటర్ ఐడీని కూడా తొలగించడం జరిగింది. మరి ఇప్పుడు రేషన్ కార్డు విషయంలో కూడా బోగస్ రేషన్ కార్డులు ఉన్నాయి. మరి బోగస్ రేషన్ కార్డులను ఎలా గుర్తిస్తారు, ఆ బోగస్ రేషన్ కార్డులను ఎలా తొలగిస్తారనేటువంటి ఒక రకమైనటువంటి చర్చ నడుస్తుంది. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని నియమించింది. ఈ క్యాబినెట్ సబ్ కమిటీలో సివిల్ సప్లైస్ శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షన ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇతర కొంతమంది మంత్రులు సభ్యులుగా ఉన్నారు. ప్రధానంగా రేషన్ కార్డుకు సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులకు 3.5 ఎకరాల మాగాని, 7.5 ఎకరాల చెలుక ఉండాలి. ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతున్నారో సామాన్య కుటుంబాలకు వార్షిక ఆదాయము 1,50,000 రూపాయలు ఉండాలి. ఇక పట్టణ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వారికి 2 లక్షల రూపాయల వార్షిక ఆదాయం ఉండాలన్నటువంటి నియమ నిబంధనలు తీసుకురానట్టు తెలుస్తోంది. ఇది మరి ఫైనల్ అంటే ఇంకా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ చేయలేదు. ఇప్పటికే సబ్ కమిటీ అన్ని రకాలుగా ఆలోచిస్తుంది, విధి విధానాలని రూపొందిస్తుంది. ఇంకొంతమంది మేధావుల నుంచి ఇక ప్రజల నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకుంటుంది. ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకోవడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే తొలి వెలుగు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. గ్రామాల్లో 3.5 ఎకరాల మాకాని, 7.5 ఎకరాల చెలక ఉండాలంటూ నియమ నిబంధనలు పెడుతుంది. ప్రభుత్వానికి సవాల్గా ఇక బోగస్ కార్డుల ఏరివేత సవాల్గా మారినట్టయితే మనం చూసుకోవచ్చు. మరోవైపు ఏదైతే రేవంత్ సర్కార్ రేషన్ కార్డుల సవాల్ను మాత్రం స్వీకరించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హులందరికీ రేషన్ కార్డు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా పట్టుపట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో మొత్తం కుటుంబాలు 83.4 లక్షల కుటుంబాలుంటే అందులో రేషన్ కార్డుల సంఖ్య 89.69 లక్షలుగా ఉన్నాయి. మరి మొన్నటి ప్రజాపాలనలో దాదాపు 10 లక్షల మంది రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారు. మరి 10 లక్షలు 89,000 దాదాపు 89కి సంబంధించి అంటే 89 లక్షల అంటే 89.69 లక్షల రేషన్ కార్డులు ప్లస్ 10 లక్షలు ఓవరాల్గా 99 లక్షల రేషన్ కార్డులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో సగానికి బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మరి ఆ సగం బోగస్ రేషన్ కార్డుని ఎలా తొలగించాలి, నిజమైన అర్హులకే రేషన్ కార్డు అందించాలన్నటువంటి బలమైనటువంటి దృఢ సంకల్పంతో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ బోగస్ రేషన్ కార్డును ఎలా ఏరివేస్తుంది? మరి ఇప్పటికే 89.64 లక్షల రేషన్ కార్డుల సంఖ్య ఉంటే మరి రీసెంట్గా దరఖాస్తు చేసుకున్న 10 లక్షలు కాస్త యాడ్ అయితే 99 లక్షల రేషన్ కార్డులు అవుతాయి. ఈ 99 లక్షల రేషన్ కార్డులో ఎన్ని బోగస్ ఉన్నాయి, ఎన్ని నిజమైన అర్హులకు రేషన్ కార్డులు జారీ చేయాలన్నటువంటి ఆలోచనలో విధి విధానాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇచ్చిన హామీలను ఇక 6 గ్యారెంటీలు నెరవేర్స్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుంది. ఒక్కొక్కటిగా అన్నటువంటి మాటను నిలబెట్టుకుంటుంది. ఇప్పుడు రీసెంట్గా రుణమాఫీ సంబంధించి ఇక అంతకుముందు ఉచిత గ్యాస్ సిలిండర్ కావచ్చు, అంటే 500కే గ్యాస్ సిలిండర్ కావచ్చు, 200 యూనిట్ల కరెంటు కావచ్చు, ఇలా
ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయాణిస్తుంది. ఇక అధికారంలోకి వస్తే రేషన్ కార్డులను కూడా ఖచ్చితంగా జారీ చేస్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుల జారీకి సర్వం సిద్ధమవుతుంది. ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ అన్ని విధాలుగా పరిశీలనిస్తోంది. మరి ఏ క్షణమైనా కొత్త రేషన్ కార్డులు జారీ ఉండే అవకాశం ఉంది. ఒకసారి తొలి వెలుగు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి మా వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి. తెలంగాణలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలు గత 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డు లేకుండా పడ్డటువంటి ఇబ్బందులను, సమస్యలను తొలి వెలుగు వేదికగా మీ సమస్యను, మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేద్దాం. మీ సమస్యను మా సమస్యగా భావిస్తున్నాం కాబట్టి ఒకసారి మీ ఒపీనియన్ షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎస్, ఒకసారి కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి, ఎక్కడి నుంచి? హలో నమస్తే అండి. నమస్తే సార్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్? కామారెడ్డి సార్, కామారెడ్డి డిస్ట్రిక్ట్, కామారెడ్డి మండల్. ఎస్, ప్రధానంగా ఇవాళ మనము లైవ్లో రేషన్ కార్డులకు సంబంధించినటువంటి జారీ బోగస్ రేషన్ కార్డుల ఏరివేత గురించి సంబంధించిన అంశాన్ని తీసుకున్నాం. మీరు మీ ప్రాంతంలో కావచ్చు, మీ విలేజ్లో కావచ్చు, మీ కుటుంబంలో కావచ్చు, అసలు రేషన్ కార్డు గురించి మీరు ఏం చెప్తారు? సార్ మా రేషన్ కార్డు ఉంది సార్ నాకు. ఓకే, సో రేషన్ కార్డు అంటే ఒకే కుటుంబంలో దాదాపు 2-3 అన్నదమ్ములు కూడా డివైడ్ అవుతున్నటువంటి పరిస్థితి. సపరేట్ కుటుంబం సార్. సపరేట్ కుటుంబం. ఓకే, 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. మీరు ఒక కామన్ మ్యాన్ గా మీరు ఏమైనా ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నారా? కొత్త రేషన్ కార్డుల ఇష్యూకు స్వీకరించబోతుంది. మాది 1,40,000 ఉంది సార్ లోను. ఓకే, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆల్రెడీ మాకు వచ్చింది 1,00,000 రూపాయలు. ఓకే, ఇప్పుడు మాకు నో డాటా చూస్తుంది సార్. ఏవో దగ్గరికి పోతే నో డాటా చూపిస్తుంది అంతే. నేను ప్రతి సంవత్సరం రిన్యూవల్ చేసిన, కొత్తగా ప్రతి సంవత్సరం రిన్యూవల్ చేసుకుంటూ వచ్చిన. ఓకే, ఇది ప్రాబ్లం సార్ నాది. ఒక్కసారి అధికారులని కలిసే ప్రయత్నం చేయండి. మీరు అధికారులతో మాట్లాడండి, అగ్రికల్చర్ ఆఫీసర్లతో. లేదంటే 2 లక్షల రుణమాఫీ ప్రక్రియ ముగిసిన తర్వాత మరోసారి కలవండి. ఎందుకంటే టెక్నికల్ ఇష్యూస్, ఇతరితర సమస్యలు ఉన్నాయి కాబట్టి. అన్ని ప్రాంప్ట్ ఉన్నాయి సార్, అన్ని కరెక్ట్ ఉన్నాయి సార్. అది నో డాటా చూస్తుంది ఏవో దగ్గరికి వెళ్తే. అదే సార్ ప్రాబ్లం. చూద్దాం మరి ఇటువంటి స్పెషల్ ఇష్యూస్ మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తున్నది. ఒక్కసారి కొంత టైం వెయిట్ చేయండి. సరే సార్, సరే. ఎస్, మరో కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి, ఎక్కడి నుంచి? హలో హలో నమస్తే అండి. సార్, నాది రేషన్ కార్డు ఉంది. మా భార్య పేరు మీద 1,00,000 రూపాయలు, నా పేరు మీద 1,00,000 రూపాయలు తీసుకున్నాం. ఇంతవరకు మాది కాలేదు సార్. ఓకే, ఇక ఏవో అని అడిగితే అయితే అని ఏవో సార్ అగ్రికల్చర్ సార్ అంటున్నాడు. ఇంతవరకు కాలేదు సార్. మరి ఏమిటి? ఓకే, ఓకే. సో అయ్యే అవకాశం ఉంటుంది బాబాయ్, కొంత ఓపిక పట్టండి. ఇంకా 2 రోజులు సమయం ఉన్నది. 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి మీరు ఖచ్చితంగా కొంత ఓపికగా ఉండండి. ఈ 3వ దఫాలను చూడాలనా సార్? 3వ దఫాలో అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. సరే సరే సార్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది వరుస కాల్స్ వస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరి కాలర్స్ కూడా రేషన్ కార్డుకి సంబంధించి మాకు రుణమాఫీ కావట్లేదని చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు రేషన్ కార్డు ఉంటేనే 200 ఉచిత, ఏదైతే ఉచిత కరెంటు కావచ్చు, 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, అంటే 200 యూనిట్ల ఉచిత కరెంటు కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఇలా అనేక అంశాల గురించి అయితే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని లింకులు పెట్టినట్టు తెలుస్తోంది రేషన్ కార్డుకు సంబంధించి. ఒక్కసారి మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్తో కూడా మాట్లాడదాం. తాజాగా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది, సబ్ కమిటీని ఏర్పాటు చేసింది కాబట్టి మరి శ్రీనివాస్ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్. ఎస్, మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? అసలు రేషన్ కార్డుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయేటువంటి స్టాండ్ ఏంటి? ఇప్పటి వరకు రేషన్ కార్డులకు సంబంధించినటువంటి విషయంలో కుటుంబాలు ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో ట్యాక్స్ పేయర్ల మొత్తం సంఖ్య 83,04,000 ఉంటే రేషన్ కార్డులకు వచ్చేసి దాదాపుగా 89 లక్షల పైన రేషన్ కార్డులు ఉన్నటువంటి సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాం. ఈ రేషన్ కార్డుల ఎత్తుదలకు సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దృష్టి పెట్టనుంది. ముఖ్యంగా ఒక్కొక్క కుటుంబానికి 2 రేషన్ కార్డులు ఉన్నటువంటి సందర్భాలను కూడా పరిగణలోకి తీసుకునేటువంటి ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులలో మనము గతంలోనే మాట్లాడుకున్నాము. 9 రకాలైనటువంటి వస్తువులను గతంలో ఇచ్చేది. 9 రకాలైనటువంటి వస్తువులను ఇవ్వడానికే మొగ్గు చూపుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాము. దానికి సంబంధించినటువంటి విషయంలో మనము ప్రభుత్వం ఏం చేయబోతున్నటువంటి అంశాన్ని పలుమార్లు ఇప్పటికే చెప్పినటువంటి సందర్భం కూడా కనబడతా ఉంది. ఏది ఏమైనప్పటికీ దాదాపుగా 6,70,000 రేషన్ కార్డులు ఎక్కువ కనబడుతున్నాము. ఒకవైపు ప్రభుత్వానికి కలవరపెట్టేటువంటి అంశమే. ఎందుకంటే అనర్హులైనటువంటి వాళ్ళు 6
80,000 వరకు కూడా కనబడుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే రేషన్ కార్డుల విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనరసింహ ముగ్గురి మంత్రులకు సంబంధించినటువంటి ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారు ప్రధానంగా ఈ విషయంలో ఒక చర్చ మాత్రం తీసుకోబోతున్నారు. అసలు రేషన్ కార్డులు ఎట్లా ఎక్కువ ఉంటాయి, కుటుంబాల కంటే ఎక్కువగా రేషన్ కార్డు ఎట్లా ఉంటాయి అనేటువంటి విషయంలో ఒక ఆలోచన మాత్రం చేయబోతా ఉన్నారు. ప్రధానంగా ఈ సబ్ కమిటీ వారిని ఎవరైతే డూప్లికేట్లు ఉన్నారో డూప్లికేట్లను తీసేటువంటి పని చేస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడతా ఉంది. ఖచ్చితంగా బోగస్ డూప్లికేట్ కార్డులకు సంబంధించినటువంటి విషయంలో చెక్కు పెట్టడానికి మాత్రమే ఒక ప్రయత్నం జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా అంటే తెలంగాణ రాష్ట్రంలో అన్ని పథకాలకు రేషన్ కార్డుతో లింక్ ఉండడంతో కూడా రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ అవడము, ఒకవైపు బోగస్ అలాగే ఫేక్ కు సంబంధించినటువంటి రేషన్ కార్డుల సంఖ్య ఇటు కనబడుతుండడము, ఇవి రెండు కూడా ప్రభుత్వానికి ముందున్నటువంటి సవాలుగానే చెప్పుకోవచ్చు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్. ఎస్, మా ప్రతినిధి చెప్పినట్టుగా చాలా వరకు కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు అన్నిటికీ కూడా ఆల్మోస్ట్ 3-4 పథకాలకు రేషన్ కార్డే లింకప్ అయి ఉండడము, ఆ రేషన్ కార్డు ఉంటే కానీ వీళ్ళు అర్హులవుతారు, ఆ రేషన్ కార్డు ఉంటే కానీ వీళ్ళకు లబ్ధి చేకూరే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి సో చాలామంది ఆశగా ఎదురు చూస్తున్నారు, ఎంతో ఓపికగా ఉన్నారు. 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డు లేకపోయినప్పటికీ. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 200 యూనిట్ల కరెంటు ఉచితం అంటూ 500కే గ్యాస్ సిలిండరు, ఇక అనేక పథకాలు, రుణమాఫీ కావాలన్న రేషన్ కార్డు, ఇటువంటి సంక్షేమ పథకాలన్నిటికీ కూడా రేషన్ కార్డు లింకప్ పెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం మరి ఏం చేయబోతుంది, ఎప్పుడు ఈ రేషన్ కార్డుల ఇష్యూను జారీ చేయబోతున్నటువంటి ఉత్కంఠమైనటువంటి వాతావరణము తెలంగాణ ప్రజల్లో కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు 6.5 లక్షల మంది రేషన్ కార్డులు, బోగస్ రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ బోగస్ రేషన్ కార్డుని ఎట్లా తొలగించాలి, ఎట్లా ఐడెంటిఫై చేయాలన్నటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం పడ్డట్టు తెలుస్తుంది. మరోవైపు 89 లక్షల రేషన్ కార్డుల సంఖ్య ఉంటే అదనంగా 10 లక్షలు ఆడవుతూ 99 లక్షల రేషన్ కార్డులు మరి కొత్తగా జారీ అయ్యే అవకాశం ఉందంటే ఓవరాల్గా పాతవి కొత్తవి ఒకవేళ ప్రజాపాలన దరఖాస్తులో చేసుకున్న అందరికీ రేషన్ కార్డులు ఇస్తే 99 లక్షల రేషన్ కార్డులు ఈ రాష్ట్రంలో అవడం జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో ఎట్లా ఐడెంటిఫై చేస్తుంది, బోగస్ రేషన్ కార్డుని ఎట్లా తొలగిస్తుంది, కొత్త రేషన్ కార్డు జారీని ఎటువంటి నియమ నిబంధనలు ఇంకా పూర్తి స్థాయిలో పటిష్టంగా తీసుకురాబోతున్నటువంటి చర్చ రాష్ట్రంలో నడుస్తుంది. కాబట్టి ఇప్పటికే 3.5 ఎకరాల మాగాని ఉండాలి, 7.5 ఎకరాల చెలక నేల ఉండాలి, వార్షిక ఆదాయము 1,50,000 1,50,000 మాత్రం గ్రామాల్లో ఉండాలి, 2 లక్షల రూపాయల వార్షిక ఆదాయం పట్టణవాసులకు ఉండాలన్నటువంటి కొన్ని నియమ నిబంధనలు అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మరి ఇంకేమైనా అడిషనల్గా వీటికి యాడ్ చేయబోతుందా, మరి ఎప్పుడు ఈ బోగస్ రేషన్ కార్డులను ఏరివేసి మరి నిజమైన అర్హులకు ఎప్పుడు రేషన్ కార్డులను ఇవ్వబోతున్నటువంటి ఉత్కంఠమైనటువంటి వాతావరణము, ఉత్కంఠమైనటువంటి ఆలోచన తెలంగాణ ప్రజల్లో ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం చూద్దాం ఎంత త్వరగా తెలంగాణ ప్రజలకు తీపి కబురు చెప్పబోతుంది, ఎంత త్వరగా రేషన్ కార్డులను జారీ చేయబోతుంది అనేది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.